హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై నాన్న సైకిల్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, పైన ఆ రోప్ మీద ఆ బాక్సులు చూడండి ఎలా వెళ్తున్నాయో. ఒకటేమో లోడ్ వేసుకుని వస్తుంది, ఒకటేమో ఎంటీకి వెళ్తుంది. చూడండి, ఇది చూసిన తర్వాత నాకు అసలు ఎలా వెళ్తున్నాయని ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉన్నట్టుంది, పెద్దది పవర్ ప్లాంట్కి వెళ్తున్నట్టుంది బొగ్గు. ఇక్కడ ఆ ప్లాంట్కి సంబంధించిన ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. కొండపురం నుంచి సింగరాయి నుంచి ఏ వాటర్ ప్లాంట్కి వెళ్తుంది. ఏ వాటర్ ప్లాంట్కి వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి డిస్టెన్స్? 10 కిలోమీటర్లు వస్తుంది. 10 కిలోమీటర్లు అండి. అయితే అవి వీల్స్ ఎలా నడుస్తున్నాయండి? రూప్ ద్వారా పైన కింద రోప్ ఉంది కదా, అది రూప్ లాక్కెళ్తా ఉంది. కింద రూప్ లాక్కెళ్తుందా? కింద రూప్ లాక్కెళ్తా ఉంటుంది. పైదేమో మామూలుగా సపోర్ట్ గా వెయిట్ మొత్తం ఆపుతుంది. కింద రోప్ లాక్కెళ్తూ ఉంటుంది. అది రొటేషన్ గా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. కింద రోపు లాక్కెళ్తూ వచ్చేస్తా ఉంటుంది. దానివల్ల నడుస్తుంది. అది లోడ్ వేసి వెళ్తున్నారా? లోడ్ వెళ్తాను. ఒక్కొక్క బాక్స్ లో లోడ్ ఎంత ఉంటుంది అంటారు? 1.5 వస్తుంది. 1 టన్నున్నర లోడ్ ఉంటుందండి. బాగుంది సార్ ఇది ట్రాన్స్పోర్టేషన్. ఆసియాలోనే టాప్. ఇది ఇంత లాంగ్ లో కోల్ ట్రాన్స్పోర్ట్ అనేది గూడ్స్ టాప్. ఆసియాలోనే టాప్ సార్ ఇది. ఆసియాలోనే టాప్ అన్నట్టు. 10 కిలోమీటర్స్ అంటే మామూలు విషయం కాదు. 10 కిలోమీటర్లు అంటే గూడ్స్ మామూలు విషయం కాదు. ఇంత లైన్ ఎక్కడ లేదు. ఇంత లైన్ ఎక్కడ లేదండి. మీరేం చేస్తారండి వర్క్? లైన్లో మెయింటెనెన్స్ అండి. లైన్ మెయింటెనెన్స్ అండి. లైన్లో మెయింటెనెన్స్. ఇంకా ఇదిగోండి, ఆ రోపు లూజ్ అవ్వకుండా ఇదిగోండి ఇక్కడ లాగి బిగించి కట్టారు. చూడండి, ఇదిగోండి చూడండి ఎంత బరువు పెట్టారో. రోపు టైట్ అవ్వడానికి ఇదిగోండి ఫ్రెండ్స్, రోపు టైట్గా ఉండడానికి చూడండి ఎంత బరువు పెట్టారో దీనికి. ప్రస్తుతానికి మిషన్ ఆగినట్టుంది. అక్కడ బాయిలర్లో లోడ్ ఎక్కువైనట్టుంది, ఆపారు. మళ్ళీ రన్నింగ్ అవుతుంది కొంచెంసేపు అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, రోపుని లాగి బిగించి కట్టారు. చూడండి, రోపుని లాగి బిగించి దీని మీదే అంత లోడ్ వెళ్తుంది. ఇదిగోండి, బిగించి బోర్డులు పెట్టి కట్టారు. అంతలా ఉంది చూడండి, మొత్తం ఐరన్. ఫ్రెండ్స్, రైలు బండి వెళ్తుంది బొగ్గు లోడ్ చేసుకోవడానికి. వెళ్దాం, అక్కడికి నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను మంచిగా, ఓకేనా? అదే ఫ్రెండ్స్, చూస్తున్నారా ఆ పైన రెండు ఎలివేటర్లు అంటాను నేను, చూసారా? అందులో బొగ్గు వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో పడుతుంది, ఇందులో పడి ఇందులో వస్తుంది ట్రైన్లోకి లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క బోగీలో మనకి 2 లారీలు సరిపడా బొగ్గు పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది ఆ 2 ఎలివేటర్ల నుంచి అందులోకి ఒకేసారి ఒక బోగికి సరిపడా బొగ్గుని నిల్వ తీసుకుంటుంది. నిల్వ తీసుకున్న తర్వాత ఆ డ్రైవర్కి సమాచారం ఇస్తున్నారు. ఆ సమాచారం ఇవ్వగానే ఆయన కొంచెంగా ట్రైన్ మూవ్ చేస్తున్నారు ముందుకి. అప్పుడు ఒకేసారి ఆ బోగికి సరిపడా బొగ్గు ఒకేసారి లోడ్ అవుతుంది. చూసారు కదా? అదే మనం లారీకి కానీ ట్రాక్టర్ కానీ లోడ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను చాలా కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను సింగరేణి వచ్చాను ఫ్రెండ్స్ వ్లాగ్స్ తీయడానికి, వీడియో తీయడానికి. నాకు ఒక అన్న పరిచయం అయ్యాడు. పేరన్నా హుమాయూన్ పాషా అన్న? నా పేరు హుమాయూన్ పాషా. అన్న అన్నారు సైకిల్ ఒకటే మంచిగా లేదు, అన్నీ బాగానే ఉందని అంటున్నారు. సైకిల్ అక్కడి నుంచి నేను యాక్చువల్గా నాకు ఆఫీస్లో వర్క్ ఉండి వస్తూ ఉంటే నేను చూసినాను అనమాట. 3-4 కిలోమీటర్స్ బ్యాక్ చూసి మళ్ళీ రిటర్న్లో ఇక్కడ చూసిన. అది చూస్తే సైకిల్ ఒకటి మంచిగా లేదు. సో నా తరపు నుంచి నేను అన్నకి అడ్వైజ్ ఇచ్చేందంటే ఇది చేంజ్ చేస్తే బాగుంటుంది. కొద్ది కంఫర్ట్ కావాలి కదా, అన్ని కిలోమీటర్స్ తొక్క అంటే కొద్ది కంఫర్ట్ కావాలి. సో కంటిన్యూ బట్ సైకిల్ మాత్రం చేంజ్ తప్పకుండా. హై వ్యూవర్స్, మనం రోప్ లైన్ చూసాం కదా, ఇదిగోండి లోపలికి వచ్చాము. ఇదిగోండి రౌండ్ తిరుగుద్ది ఇక్కడ రౌండ్ తిరిగి ఇంక మనకి అది
రౌండ్ తిరుగుద్ది, రౌండ్ తిరిగి వెళ్ళిపోయింది. లోడ్ అయిపోయింది ఇక్కడ. చూసారా, చూపిస్తాను మీకు. పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బొగ్గ అయిపోయిందంట ఇప్పుడు మనకి వీడియో ఎక్స్ప్లోర్ చేయడానికి రన్నింగ్ లేదు. ఇప్పుడు బొగ్గ అయిపోయిందంట, మళ్ళీ 4 తర్వాత అంట బొగ్గ వచ్చేది. మన ఆసియాలోనే 10 కిలోమీటర్లది రోప్ లైను, ఇక్కడ లేదు. చాలా భారీ రోప్ లైను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాను నేను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది లోడింగు, ఇది లోడ్ చేసుకుని వెళ్తుంది. అదేమో ఎంటీగా వచ్చింది, అటు వచ్చే బాక్స్ ఎంటీగా వచ్చింది, ఇటు వెళ్ళేది లోడ్ చేసుకుని వెళ్తుంది. ఏం కదా చెప్పండి, ఎక్కడ చెప్పండి సార్. ఇక్కడ స్టార్టింగ్, అక్కడే పోయి కూడా నువ్వు ఫుల్ అయిపోతుంది. ఎక్కడ స్టార్ట్ అవుద్ది అక్కడికి వెళ్ళిపోతే ఫుల్ అవుతుంది, అక్కడే ఫుల్ అయిపోతుంది, అక్కడికి ఫుల్ అయిపోద్ది. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఈ ఆర్డి ఆరం తీసుకొస్తాను, తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ చైన్ పాలు తీసుకోపోతారు. అక్కడ పాలు వేరే ఉంది కదా, అది రన్నింగ్ అయిపోద్ది. ఇంకా ఈ రన్నింగ్ అయిపోతుంది. ఇక్కడ ఈ చైన్ ఉంది కదా, ఉంది అందుకని ఇది తీసుకుపోతారు. ఓకే ఓకే ఓకే. తీసుకపోతే ఆ లక్ ఏరియా లాక్ అయిపోయింది. అక్కడ నుంచి ఆ చైన్ ద్వారా వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా రోప్ని పట్టుకుని వెళ్ళిపోయింది ఇంకా అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి ఈ ఫ్రెండ్స్, ఈ తమ్ముళ్ళు మా ఊరేనంట, మా సైడే. నా కోసం చూడండి వెళ్ళి రైస్ ప్యాకెట్, వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ తెచ్చి ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ తమ్ముళ్ళు.